శరీరాన్ని మనసును అనుసంధానించుకుంటూ ఆరోగ్యం పొందే మార్గం యోగా. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రక్రియ భారతీయుల సొంతం. అందులో జల యోగా ప్రత్యేకమైన కళ. అందులో ఆ కళలో ప్రతిభ కనబరుస్తున్న సిక్కోలు మహిళపై ప్రత్యేక కథనం. జీవన విధానం యోగంగా ఉండాలంటే ఆసనాలే మార్గమన్నది నిపుణుల అభిప్రాయం. భారతీయుల వారసత్వ సంపదగా గుర్తింపు పొంది విశ్వవ్యాప్తమైన యోగా విద్యపై ప్రస్తుతం అన్ని వర్గాలు ఆసక్తి చూపుతున్నాయి. అలాంటి యోగా ప్రక్రియలో జలయోగాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. నీటిపై తేలియాడే యోగాలో ప్రతిభ చూపుతోంది శ్రీకాకుళం మహిళ యార్లగడ్డ గీతా శ్రీకాంత్. కుమార్తెకు ఈత నేర్పించే ప్రయత్నంలో జలయోగలో ప్రావీణ్యం సాధించారు. ఈత కొలనులో అద్భుతాలు చేస్తున్నారు. ప్రపంచ యోగా దినోత్సవాన ఈత కొలనులో వివిధ ఆసనాలు ప్రదర్శించారు. నీటిలో యోగాసనాలతో ఒత్తిడి, శారీరక రుగ్మతలు దూరమవుతాయని చెబుతున్నారు. ఈరోజు ఇక్కడ మేము చేసింది ఏంటంటే జలప్లవన యోగా అంటారు, వాటర్ యోగా. అంటే 33 సంవత్సరాలప్పుడు నేను యాక్చువల్గా స్విమ్మింగ్ నేర్చుకున్నాను. నాకు అంతకుముందు అసలు స్విమ్మింగ్ అనేది చాలా భయపడేదాన్ని నీళ్ళంటే. నీళ్ళల్లో తేలటం అనేది ఎంతసేపు అయినా ఉండటం అనేది గమనించాను, నాకు నేనే గమనించుకున్నాను. అలాంటప్పుడు యోగా ఎందుకు చేయకూడదు అనేది ఆలోచనతోటి కొన్ని యోగాసనాలు కూడా ప్రయత్నించడం 2015 కూడా నేను ఇక్కడ చేయడం జరిగింది, ఇదే స్విమ్మింగ్ పూల్లో శ్రీకాకుళంలో. ఇంకా కొంతమందికి వచ్చే సంవత్సరానికన్నా కొంతమంది చేసే విధంగానే మేము ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాము. అలాంటి ప్రక్రియ అనేది ఎవరైనా కూడా ఈజీగా నేర్చుకోవచ్చని నేను భావిస్తున్నాను. గీతా శ్రీకాంత్ చేస్తున్న జలప్లవన, వృక్షాసన, తాడాసన, పవన ముద్రాసన లాంటి ప్రక్రియలు యోగా టీచర్లను సైతం మెప్పిస్తున్నాయి. ఆమె చేస్తున్నటువంటి సాధన మనందరికీ ఒక స్ఫూర్తిదాయకం. తాడాసన్, వృక్షాసన్, అదేవిధంగా ధనురాసన్, చక్రాసన్, పద్మాసన్, పవనముక్తాసన్, ఈ విధమైనటువంటి ఆసనాలు నీటిలో తేలియాడుతూ చేయటం అన్నటువంటిది చాలా విడ్డూరమైనటువంటి ప్రక్రియ. దీనికి శరీరంలో ఉన్నటువంటి గాలిని అంతా కూడా బంధించి బంధన క్రియతోటి చేయవలసినటువంటి ఈ యోగా క్రియని గీతా శ్రీకాంత్ గారు శ్రీకాకుళంలో ఒక మహిళ చేయటం అన్నటువంటిది మనందరికీ అది చాలా గర్వించదగ్గ విషయం. ఆ శ్వాస ప్రక్రియ మీద ఆవిడ సాధించిన పట్టు ద్వారా నీటి మీద అవలీలుగా తేలియాడారు. ఎన్నో యోగా కోర్సులు, యోగా గురువుల దగ్గర శిష్యరికం చేశారు. కానీ ఇది ఆవిడకి స్వతసిద్ధంగా అలా పట్టుబడింది. చాలా అద్భుతమైన ప్రక్రియ. ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని గీతా శ్రీకాంత్ సూచిస్తున్నారు.